కరువు కాలంలోనూ నీళ్లందించే బృహత్తర పథకం అది. గోదావరి పరవళ్లకు కొత్త నడకలు నేర్పిన భారీ ప్రాజెక్ట్ అది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా గుర్తింపు పొందిన ప్రాజెక్ట్ అది. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టు వివాదాస్పదంగా మారి తుప్పు పట్టిపోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఇది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు ఏ దశలో కనిపిస్తుంది? కాళేశ్వరం ప్రాజెక్టుపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. అమెరికాలోని కొలరాడో, ఈజిప్ట్లోని మ్యాన్మేడ్ రివర్ ఈ ప్రాజెక్టులతో పోలుస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. ఆసియాలోని అతిపెద్ద ఎత్తిపోతల పథకం. ఎన్నో సర్జు పూల్స్, ముఖ్యంగా పెద్ద ఎత్తున పైప్ లైన్స్ తోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పంప్ హౌజులతోని నిర్మాణమైంది. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు ఎందుకు వివాదాస్పదమైంది? మొత్తంగా ఒక పొలిటికల్ ఫైటింగ్ సెంటర్గా ఎందుకు మారింది? ముఖ్యంగా అధికార కాంగ్రెస్, అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలను కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 2013 కిలోమీటర్ల మేర సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల మేర ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, రోజుకు 2 టీఎంసీల చొప్పున 90 రోజుల పాటు 180 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా డిజైనింగ్, 618 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్ చేసే సామర్థ్యం కలిగిన పంపులు, మొత్తంగా 240 టీఎంసీల నీటి వినియోగం. ఇది స్థూలంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు స్వరూపం. కాళేశ్వరం ప్రాజెక్టు కింద మేడిగడ్డ బ్యారేజీ, సుందిల్లా బ్యారేజీ, అన్నారం బ్యారేజీలు ఉన్నాయి. మేడిగడ్డ బ్యారేజీలో 19, 20, 21 పిల్లర్స్ కుంగిపోవడంతో పాటు అన్నారం బ్యారేజీలో బుంగలు పడ్డాయనే విషయాలు తేలడంతో కాళేశ్వరం ప్రాజెక్టు వివాదాస్పదమైంది. బీఆర్ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే కుంగిపోవడం ఆ పార్టీని ఎన్నికల్లోనూ దెబ్బ కొట్టడానికి ఓ కారణమైంది. కాళేశ్వరం నుంచి వృధాగా పోతున్న జలాలను కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా లో మిడ్ మానేరు, లోయర్ మానేరు, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ కు తరలించాలి అని ప్రతిపక్ష బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ బృందం సందర్శించింది. ఈ క్రమంలో కన్నెపల్లి నుంచి నీటిని పంపు చేయొచ్చు అని బీఆర్ఎస్ బల్లగుద్ది చెప్పింది. ఇదే విషయంపై నాడు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వాములైన ఇంజనీర్స్ కూడా సోషల్ మీడియా వేదికగా చెప్పడంతో కాళేశ్వరం ప్రాజెక్టు మరోసారి చర్చనీయాంశంగా మారింది. 3 పంప్ హౌజులు సమాంతరంగా కన్కరెంట్గా సైమల్టేనియస్గా నడిపితే, సమన్వయంతో నడిపితే వెంటనే నీళ్లు పరిమిత స్థాయిలో అన్న వాళ్ళు ఎండిడిఎల్ కూడా చెప్పింది ఎంతవరకు నిలువ ఉంచాలి, ఎట్లా లిఫ్ట్ చేయాలి, చేసి ఎట్లా శ్రీపాద ఎల్లంపల్లికి తీసుకుపోవాలి. గంత డీటెయిల్గా చెప్పినాక కూడా నేను వినా చూడా. నాకు రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తే వాళ్ళని జైల్లో పెడతా, నాకు ఎల్నీనో వస్తుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తే వాళ్ళకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తా, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే వాళ్ళ రక్తం చూస్తా, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చెప్తే ఆయన బీఆర్ఎస్తో కుమ్మక్కయిందంట. ఎవరు చెప్పినా అయినా నేను పట్టిన కుందేలకు 3 ఎకరాలంటే ఏం చెప్పాలి మరి ఆయన? బీఆర్ఎస్ బృందం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన అలా చేసిందో లేదో ప్రభుత్వ పెద్దలైన మంత్రుల బృందం కూడా ప్రాజెక్టుల బాట పట్టింది. ఆ పర్యటనలో భాగంగా ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎల్లంపల్లి వరకు సందర్శించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారమే తాము నడుచుకుంటాము అని చెబుతున్నారు. ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం అన్నారంలో నీటి నిల్వ చేస్తే ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహించాల్సి ఉంటుందో బీఆర్ఎస్ నేతలు చెప్పాలి అని మంత్రులు డిమాండ్ చేశారు. వాళ్ళు ఒక తప్పుడు నిర్ణయంతో యావత్ తెలంగాణకి బీఆర్ఎస్ పార్టీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రమైన ద్రోహం చేసిండ్రు. సిఏజీ అంచనాల మేరకు 1,45,000 కోట్లు అయింది ప్రాజెక్ట్. సరే, ఇంత ఖర్చు పెట్టిన తర్వాత ఏమో ఉపయోగపడిందా అంటే 3 బ్యారేజెస్ కూడా డిసెంబర్ 7, 2023 మేము అధికారంలో వచ్చినాం. ఈ రోజు వరకు ఒక్క చుక్క నీళ్లు ఉపయోగించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టును సమగ్రంగా అర్థం చేసుకోవాలంటేనే ఎంతో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టు అవసరం ఉందా లేదా అనే చర్చ ఇప్పుడు తెరపైకొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం లైట్గా తీసుకోవడంతో ప్రస్తుతం ఈ ప్రాజెక్టు గేట్లన్నీ తుప్పు పడుతున్నాయి. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టును ఉపయోగించాలి అని ఉపయోగించుకోలేకపోవడం ప్రభుత్వ అసమర్థత అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీంతో సాగునీటికి ఉపయోగపడవలసిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు రాజకీయ కురుక్షేత్రాన్ని తలపిస్తోంది. కేవలం రాజకీయ పక్షాలే కాకుండా
ఈ ప్రాజెక్టులో పనిచేసిన ఇంజనీర్లు కూడా సోషల్ మీడియా వేదికగా మొత్తంగా ప్రభుత్వం పైన ఫైర్ అవుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు భవిష్యత్తు ఏంటి, మరి ప్రభుత్వం ఏం చేయబోతుంది, ముఖ్యంగా ఇప్పుడు ఉన్న నీటిపారుదల ఇంజనీర్లు దీనిపైన ఏం చెప్తారు, మొత్తంగా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏం చేయబోతుంది అన్న స్పష్టత రావాల్సి ఉంది. అందుకోసం మొత్తంగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, మేడిగడ్డ నుంచి. గోదావరి బేసిన్ నీళ్లను ఏకంగా కృష్ణా బేసిన్ వరకు ఎత్తిపోసే బృహత్తర ప్రక్రియ కాళేశ్వరం ప్రాజెక్ట్. తెలంగాణను సుభిక్షంగా ఉంచేందుకు డిజైన్ చేసిన ప్రాజెక్ట్ ఇది. మేడిగడ్డ దగ్గర మొదలుపెట్టి ఏకంగా హైదరాబాద్ దగ్గరలో ఉండే కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని ఎత్తిపోసే ఇంజనీరింగ్ అద్భుతం. ఈ క్రమంలోనే కరీంనగర్లోని రామడుగు మండలం లక్ష్మీపూర్ వద్ద ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్థ్యంతో 7 బాహుబలి మోటార్లతో ప్రపంచంలోనే అతిపెద్ద పంప్ హౌస్ను భూగర్భంలో నిర్మించారు. ప్రస్తుతం మేడిగడ్డ బరాజ్ వద్ద పరిస్థితిని మా కరెస్పాండెంట్ రమణ వివరిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక వివాదాస్పదమైన ప్రాజెక్టుగా మారిపోయింది. ప్రస్తుతం మనం మేడిగడ్డలో ఉన్నాము. మేడిగడ్డ లక్ష్మీ బరాజ్లో ఉన్నాము. లక్ష్మీ బరాజ్లో నేను చూపిస్తున్నా మీకు మొత్తంగా ఇప్పుడు అన్నీ రీవెల్డింగ్ చేసి మళ్ళీ కొంత పెయింట్ వేశారు. ఎందుకంటే మొత్తంగా ఇవన్నీ తుప్పు పట్టిపోతున్నాయి, నిరుపయోగంగా మారిపోయి. సో ఈ క్రమంలో 19, 20, 21 ఈ 3 పిల్లర్స్ కుంగిపోవడంతో ఇది ఒక వివాదానికి కారణమైంది, తెరలేచింది. అప్పటి నుంచి కూడా ముఖ్యంగా అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో మాటల యుద్ధము, తర్వాత ఇక్కడికి వాళ్ళంతా కూడా పర్యటనకు రావడం ఇవన్నీ మనం చూస్తున్నాం. అయితే మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఖచ్చితంగా చాలా పెద్ద ప్రాజెక్టు, ఆసియాలో అతిపెద్ద ప్రాజెక్టు. ఎందుకంటే 3 బరాజులు, ఈ లక్ష్మి తర్వాత నెక్స్ట్ మనకు సరస్వతి ఉంది, అదేవిధంగా అన్నారం, ఆ తర్వాత సుందిళ్ళ, ఈ 3 బరాజులు కూడా చాలా కీలకమైన ప్రాజెక్టులు. అయితే ఈ క్రమంలోనే కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ ఇంతకాలం డిమాండ్ చేసింది. అయితే వర్షాలు ఈ మధ్యకాలంలో కురవడంతో ఎల్లంపల్లికి ఎగువ నుంచి నీరు రావడంతో మొత్తంగా ఆ సమస్యను అయితే తీరింది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం ఇప్పటికీ కూడా నిరుపయోగంగానే మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలో మొత్తంగా ఇంత పెద్ద ప్రాజెక్టును చాలామంది నిపుణులు కూడా పొగిడారు. అయితే ఈ ప్రాజెక్టు మొత్తంగా బొగ్గు క్షేత్రాల్లో నిర్మించారు, దానివల్ల ఇది కుంగిపోతున్నదని ఒక ప్రధానమైన ఆరోపణ కూడా ఉంది, ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో మొత్తంగా మేడిగడ్డకు సంబంధించి ఇప్పటికే ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దీనికి సంబంధించిన నివేదికను కూడా ప్రభుత్వానికి సమర్పించింది. మరి ప్రభుత్వం మాత్రం దీనిపైన చర్యలు చేపడతామని చెప్తుంది, కానీ దాన్ని తాచారం చేయడంతో మొత్తంగా మనకు ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఒక పెద్ద ఫైటింగ్గా మారిపోయింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము మేడిగడ్డ లక్ష్మీ బరాజులో ఉన్నాము. మొత్తంగా ఇప్పటికీ ఇక్కడ 74,000 క్యూసెక్కుల నీరు వస్తుంది. మొత్తంగా 85 గేట్లు కూడా పూర్తి స్థాయిలో ఎత్తేసి ఆ నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో లక్షలాది నీరంతా కూడా మొత్తం సముద్రంలోకి వెళ్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. ఇది మొత్తంగా ఒక వివాదము. ఈ క్రమంలో మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతుందనేది మాత్రం ఖచ్చితంగా ఆసక్తి, అదేవిధంగా ఉత్కంఠ రేకెత్తిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ వద్ద ఎత్తిపోసే నీటిని అన్నారంకు, అక్కడి నుంచి సుందిళ్లకు, అక్కడి నుంచి తెలంగాణకు గుండెకాయల వైఎస్ఆర్ నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లికి తరలిస్తారు. అక్కడి నుంచి పంప్ హౌస్ల ద్వారా మిడ్ మానేరుకు చేరుకుంటుంది వరద నీరు. సాగు, తాగునీటి అవసరాల కోసం కీలకమైన ఈ ప్రాజెక్టుపై ఇప్పుడు విమర్శల పర్వం కొనసాగుతుంది. ఈ క్రమంలో లక్ష్మీ బరాజ్ నుంచి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. కాళేశ్వరం అంటే బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక బృహత్తరమైన ప్రాజెక్టు, ప్రపంచంలోనే ఒక పేరు పొందిన ప్రాజెక్టు. అందుకే డిస్కవరీ ఛానల్ కూడా దీనిపైన మొత్తంగా ఒక డాక్యుమెంటరీని నిర్వహించింది. ప్రస్తుతం మనం మేడిగడ్డ లక్ష్మీ బరాజ్లో ఉన్నాం. లక్ష్మీ బరాజ్లో 1.17 టీఎంసీల కెపాసిటీతోని ఈ బరాజు నిర్మించారు. ఇప్పుడు 85 గేట్లు కూడా పూర్తిగా తెరిచి మొత్తంగా 74,000 క్యూసెక్ల నీరు కిందికి వృధాగా పోతుంది. పూర్తిగా దీన్ని పట్టించుకోవడం మానేశారు. మొత్తంగా ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్కి మధ్యలో ఒక ఫైటింగ్ కేంద్రంగా మారింది. ఈ క్రమంలో దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు, కనీసం వాచ్మెన్ కూడా లేరు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 18,36,000 కొత్త ఆయకట్టుతో పాటుగా 18,83,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. 618 మీటర్ల ఎత్తుకు, అంటే ఇక్కడ మేడిగడ్డ లక్ష్మీ బరాజులో ఆరంభమైన నీటి ప్రవాహాన్ని ఎత్తిపోస్తే మొత్తంగా చివరన ఉన్న కొండపోచమ్మ సాగర్ వరకు కూడా ఈ నీటిని అందించే విధంగా
ఈ మొత్తం ప్రణాళిక నిర్మించారు. ముఖ్యంగా ఎల్నినో వంటి ఒక పెద్ద విపత్తులు ఎదురైనప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ముఖ్యంగా నీటిని ఎత్తిపోసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరొక వైపు దీనికి ప్రాణాధారం ప్రాణహిత నది. ప్రాణహిత అదేవిధంగా గోదావరి నదుల సంగమ స్థానంలో మొత్తంగా ఈ మేడిగడ్డ లక్ష్మీ బరాజును నిర్మించారు. దీని కింద అన్నారము, ఆ తర్వాత సుందిళ్ళ బరాజు ఉన్నాయి. మొత్తంగా 3 బ్యారేజీలతో పాటుగా 22 పంప్ హౌజులు, 15 రిజర్వాయర్లతోని ఒక అతి పెద్ద ప్రాజెక్టు. కానీ ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు నిరుపయోగంగా ఉండడం మాత్రం ఖచ్చితంగా కలిచివేసే అంశం. ఎందుకంటే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు ఎటు కాకుండా మిగిలిపోవడం మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలోతో పాటుగా దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.